హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఈరోజు వీడియో వచ్చేసరికి మనకి 30K బడ్జెట్‌లో ఏ మొబైల్స్ తీసుకోవాలనేది చాలామంది అయితే కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నేనైతే ఒక 2 మొబైల్సే పిక్ చేశాను. ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేకుండా మీరు ఈ 2 మొబైల్స్‌లో ఏదైనా తీసుకోవచ్చు. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈ బడ్జెట్‌లో ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి వన్‌ప్లస్ నార్డ్ 4. ఈ మొబైల్‌లో ప్రాసెసర్ వచ్చేసరికి మనకి వాళ్ళు స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3 ప్రాసెసర్‌ని అయితే యూజ్ చేశారు. ఇక ఈ మొబైల్‌లో బ్యాటరీ వచ్చేసరికి 5500 ఎంఏహెచ్‌తో ఈ మొబైల్‌ని అయితే తీసుకొచ్చారు. ఈ మొబైల్ 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్‌లో మనకి వాటర్ కూలింగ్ సిస్టమ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. మీకైతే ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ అయితే ఉండవు ఈ మొబైల్‌లో. ఇంకా ఈ మొబైల్‌లో మనకి కెమెరా గనుక చూసుకున్నట్లయితే 50 ఎంపీ మెయిన్ కెమెరాతో అయితే వస్తుంది. సోనీ సెన్సార్‌ని అయితే వీళ్ళైతే యూజ్ చేశారు. ఇక ఫ్రంట్ వచ్చేసరికి మనకి 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. కెమెరాస్ పరంగా కూడా ఈ మొబైల్ అయితే బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. ఈ మొబైల్ ఫుల్ మెటల్ బాడీతో అయితే వస్తుంది. ఈ మొబైల్‌లో సెక్యూరిటీ పరంగా చూసినా మనకి 6 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 4 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్‌ని అయితే వీళ్ళైతే ఇస్తామని అయితే వన్‌ప్లస్ వాళ్ళైతే చెప్తున్నారు. ఇంక ఈ మొబైల్‌ని ఎవరు తీసుకోవాలంటే అన్ని సెగ్మెంట్‌ల్లో నాకు బాగా పర్ఫార్మ్ చేయాలి అనుకునే వాళ్ళైతే ఈ మొబైల్‌ని అయితే తీసుకోవచ్చు. ఇంక ఈ బడ్జెట్‌లో నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మోటో ఎడ్జ్ 50. ఈ మొబైల్‌లో ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌ని అయితే వీళ్ళైతే యూజ్ చేశారు. ఈ మొబైల్‌లో బ్యాటరీ వచ్చేసరికి వీళ్ళైతే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ 15 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఇంకా 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ మొబైల్‌లో మనకి IP68 వాటర్ రెసిస్టెంట్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. మొబైల్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ అయితే పొందింది. మీకు ఈ మొబైల్‌లో కెమెరాస్ కింద చూసినట్లయితే సోనీ LYT 700 సెన్సార్‌ని అయితే యూజ్ చేశారు. బ్యాక్ వచ్చేసరికి 50 ఎంపీది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 32 ఎంపీ సెల్ఫీ కెమెరాని అయితే యూజ్ చేశారు. మీరు ఎవరైనా కెమెరాస్ కోసం గనుక మొబైల్ చూస్తున్నట్టయితే ఈ మొబైల్ అయితే మీరైతే తీసుకోవచ్చు. ఇక ఈ మొబైల్‌లో OLED డిస్‌ప్లేని అయితే యూజ్ చేశారు. ఈ 2 మొబైల్స్ కూడా మనకి కర్వ్డ్ డిస్‌ప్లేతోనే అయితే వస్తున్నాయి. ఈ మొబైల్‌ని ఎవరు తీసుకోవాలంటే మనకి ఎక్కువగా మొబైల్ పడేస్తూ ఉంటారు కదా! వాళ్ళైతే తీసుకోవచ్చు. అండ్ వాటర్‌లో ఎక్కువగా తిరిగేవాళ్ళు, రెయిన్స్‌లో వాటిలో తిరిగేవాళ్ళైతే ఈ మొబైల్‌ని అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి వాటర్ రెసిస్టెంట్ అయితే దీంట్లో మంచిగా ఇచ్చారు. ఇంకా ఈ మొబైల్ కెమెరా పరంగా అయితే చాలా బాగుంటుంది ఈ బడ్జెట్ సెగ్మెంట్‌లో. వన్‌ప్లస్ నార్డ్‌తో పోల్చినా ఈ మొబైలే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చాలా పర్ఫార్మ్ చేస్తుంది. కాబట్టి ఈ మొబైల్‌ని అయితే కెమెరా కోసం చూసేవాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇంతే గైస్ ఈ వీడియో వచ్చేసరికి. మీరైతే ఏ మొబైల్ తీసుకుంటారో ఈ బడ్జెట్‌లో కామెంట్ అయితే చేయండి. ఇక ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.